Hi guys, welcome back to our channel and welcome back to one more vlog. ఒక్కసారి కింద మా ఇక్కడ ఉన్న మెస్ అంతా చూపిస్తాం మీకు ఒకసారి. ఎందుకు అని అంటే ఇప్పుడు యాక్చువల్గా వ్లాగ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం అన్ని చదివి పెట్టేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఫస్ట్ దానికంటే ముందు ఇక్కడ మెస్ అంతా చూపిస్తాం మీకు, ఓకేనా? ఒక్కసారి బ్యాక్ కెమెరా ఇదంతా చూడండి, ఇదంతా జ్యువెలరీ. ఇప్పుడు ఈ ఆర్గనైజర్ ఆర్డర్ పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఇవన్నీ చదరాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇది మన మెస్. ఈ పార్సల్ ఇప్పుడే వచ్చింది, సో ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, చూపిద్దామని చెప్పేసి ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. అండ్ ఇవన్నీ మన ఆర్డర్స్. అండ్ గైస్, ఇది రీసెంట్గా ఒక సంగీత్ ఫంక్షన్ కోసం చేస్తున్నామని చెప్పేసి అన్నాం కదా. సో ఇది దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. అవును అవును, యాక్చువల్గా మేము ఫస్ట్ తీసుకున్నప్పుడు పైన మ్యాచ్ అవ్వలేదు. ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే నెట్ ఫ్యాబ్రిక్ ఉందో పైన, ఇదైతే మ్యాచ్ అవ్వలేదు. సో అది ఇది డై చేయించాం యాక్చువల్లీ, పైన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో. సో అది మ్యాచ్ అవ్వక డ్రెస్ అంతా ఫస్ట్ ఫెయిల్ అయింది. ఇదే రీవర్క్ చేయాల్సి వచ్చింది అన్నట్టు. నేను ఆల్రెడీ మినీ బ్లాగ్లో షేర్ చేసుకున్నాను కదా, ఒక వర్క్ డబల్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి. అది ఇదే అన్నట్టు చాలా టెన్షన్ పడ్డాం అన్నట్టు, అవుతుందా అవ్వదా అని చెప్పేసి. జస్ట్ సింపుల్ వర్క్, బట్ ఏంటంటే కొంచెం డబల్ అయ్యేసరికి మళ్ళీ కరెక్ట్గా వస్తుందా రాదా అని చెప్పేసి డౌట్ పడ్డాం అంతే. అవుట్ఫిట్ అంతా కూడా ఇట్లా కింద బాటమ్ అంతా కూడా ప్లేన్ వచ్చి ఈ అప్పర్ బాడీ ఏదైతే మంచి ఇట్లా డిజైన్ రావాలనుకున్నాం. సో ఇది అనుకున్న తర్వాత ఏమైందంటే మనకి ఈ వర్క్ లో ఓన్లీ డైబుల్ ఫ్యాబ్రిక్ ఉండేది. సో దీనికి మ్యాచ్ కావాలి కలర్ అనేసి 2 times డై చేయించడం, తర్వాత ఈ కలర్ వచ్చింది ఈజీగా. ఇప్పుడు మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఫస్ట్ కొంచెం టీ తాగుదాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ మొన్న రీసెంట్గా మేము బయటికి వెళ్ళినాం కదా అక్క, నేను అది ఒక్క నిమిషం గైస్, ఒక్క నిమిషం నేను చూపిస్తా. లేదు, ఐ వాంట్ టు షో. ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం, పాలన్నీ పోగొట్టేసింది. ఇదేం ఫస్ట్ టైం కాదు గైస్, ఇదేం ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు అట్లా జరిగింది. అండ్ ఇవాళ మేము ఉన్నంత డర్టీగా మేము అంటే ఇట్లా మేము ఇట్లా ఉన్నాం కానీ నార్మల్గా ఇల్లంతా గలీజ్గా ఉన్నది మొత్తం. ఇదంతా నార్మల్గా ఏంటంటే ఈరోజు నేనైతే ఇప్పటికీ నాకు తెలిసి 3 to 4 times కిందికి వెళ్ళి వచ్చిన చిన్న వర్క్ ఉండి. అక్కయ్య గారేమో ఈరోజు మొత్తం ఎడిట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు చదరాలని మంచిగా కూర్చున్నాం, అది కూడా బ్లాగ్ తీసేద్దాం అనుకుంటున్నాం. అంతలోనే ఇదంతా మెస్సీగా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా క్లియర్ 1 hour పడుతుంది మాట్లాడక. ఓహో రేగు, యాక్చువల్గా మేము ఏమి చేసినామంటే లోపల అన్ని తీసి బయట పెట్టేస్తాం చదివేద్దాం అని చెప్పేసి. సో ఇవాళ టాస్క్ ఏంటంటే మన జ్యువెలరీ చదరాలి. అండ్ యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవన్నీ ఆర్డర్స్. సో ఇవన్నీ ఒక పెడదాం అనుకుంటున్నాము. ఇది చూడు చేసిన పనులు. గైస్, ఇంకో విషయం చెప్పాను, మన ఇన్స్టాగ్రామ్ కూడా కొంచెం హ్యాంగ్ అవుతుంది, హ్యాంగ్ అయిపోయింది యాక్చువల్లీ. అంటే రిప్లై ఇవ్వడానికి కూడా, అంటే నిన్న వచ్చిన మెసేజ్ అన్నీ కూడా ఇవాళ మనకి సెండ్ అవుతున్నాయి అన్నట్టు. సో అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది, అందుకే కొంచెం రెస్పాండ్ అనేది లేట్గా అవుతున్నాం. ఓకే, రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి చూసినా కానీ. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మొత్తం అంతా చదివేద్దాము. అండ్ ఈ డే రొటీన్ చేసి చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాము. సో ఫైనల్గా ఇప్పుడు చిన్న అయితే మనకు మంచి టీ పెడుతున్నా, కాఫీ పెడుతున్నా, అదే ఇట్స్ నాట్ మై మిస్టేక్. ఓకే, ఓన్లీ బ్లాక్ టీ మాత్రమే తాగుతున్నాను 3-4 days నుంచి. బట్ 1 week నుంచి మాత్రం జీరా వాటర్ అయితే తాగుతున్నా. మార్నింగ్ చేసిన వెంటనే జీరా అండ్ లెమన్ అయితే కలుపుకొని తాగుతున్నా. లెమన్ యాక్చువల్లీ అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది, మందర స్కిప్ అవుతుంది అనుకోండి. ఓకే, అండ్ ఓకే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, ఇక్కడ కొంచెం ఈ మెస్ అంతా అవాయిడ్ చేసేసేయండి, ఎందుకనంటే ఇవన్నీ ఇప్పుడు చదవాలంటే చాలా టైం పడుతుంది. నేను చదివేస్తాను, చదువు ఒక కాఫీ అవుతుంది 4 days కానీ కూర్చో. ఇప్పుడు మేము ఈ ఆర్గనైజర్లు ఉంటాయి కదా అమ్మ, ఫస్ట్ ఇవి చూపిస్తా ఆగండి. 1 2 3 4 5 అండ్ 6. ఇది కొంచెం పెద్దది, ఇదైతే మంచిగా ఉంది బండ. సో ఇవన్నీ ఏం చేద్దాం అనుకుంటున్నామంటే దేనికి దానికి సెగ్రిగేట్ చేసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని బాక్సులు తీసుకుంది సపరేట్గా వీటి కోసమే. మేము ఏదైనా షూట్ చేసుకుందామన్నా, షూట్ లేకపోయినా ఇంట్లో ఉన్నా కూడా ఏం చేస్తామంటే ఏదైనా పెట్టుకుంటామో మళ్ళీ ఎక్కడిదక్కడ పెట్టేస్తున్నాం. ఈ మధ్యలో అంతకుముందు అసలు ఉండకపోయేది, ప్లస్ ఏది ఎక్కడ ఉందనే కూడా మర్చిపోతున్నాం అన్నట్టు. సో అట్లా కావద్దని చెప్పేసి ఇవైతే ఆర్డర్ పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఇవన్నీ ఫిల్ చేద్దాము. ఇయర్ రింగ్స్ పెట్టేద్దాం అనుకుంటున్నా. అండ్ మినిమల్ జ్యువెలరీ అది సపరేట్గా పెడదాం అనుకుంటున్నా. అండ్ మెయిన్ జ్యువెలరీ అంటే కొంచెం ఎక్కువ పెట్టి కొన్ని ఒక దగ్గర పెట్టేసేద్దాం. అదే బడ్జెట్ కొంచెం అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి తీసుకునేవి కూడా ఉంటాయి కదా, అవి సపరేట్గా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము. సో అందుకే ఇవి ఎన్ని తీసుకున్నాం మనం? 2 తీసుకున్నామా? ఒకటే సెట్ తీసుకున్నారు ఇట్లా కనిపిస్తుంది అని చెప్పేసి. అక్కడ ఒకటి ఉన్నట్టుంది. అదే ఇది అది తీసుకొచ్చాను. ఓకే గైస్, ఫస్ట్ ఒక బాక్స్లో మొత్తం మినిమల్ జ్యువెలరీ పెడదాం అనుకుంటున్నా. దీంట్లో మినిమల్ జ్యువెలరీ మొత్తం అక్కడేం ఉండదు,
ఇయర్ రింగ్స్. యాక్చువల్గా ఇంకా కవర్స్ అవి ఆర్డర్ పెట్టినా అవి రాలేదు. జ్యువెలరీ ఇది మళ్ళీ దీనికి ఏమైనా సపరేట్ బ్లాగ్ కావాలంటే మాకు చెప్పండి, ఓకేనా? ఇప్పుడైతే చూపించట్లేదు ఏమి. ఓకే, ఇవి బ్రాస్లెట్స్. ఈ మధ్య కొంచెం బ్రాస్లెట్స్ ఎక్కువ తీసుకున్నాం. అండ్ రింగ్స్ గైస్ చూపిస్తాం, మినీ బ్లాగ్స్ చేస్తా. సో దాంట్లో సపరేట్గా చూపిస్తాను ఏం తీసుకున్నామని చెప్పేసి. ఇవి రింగ్స్. అండ్ రీసెంట్గా నేను ఇంకా బ్రాస్లెట్స్ తీసుకున్నా. అమ్మాయి గారు నన్ను అడగద్దు. అరే ఇంకొకటి ఎదురా బాక్స్, ఇంకో బాక్స్ ఉండాలిగా. ఇవి చైన్స్. కవర్స్ సపరేట్ జ్యువెలరీకి అంటే ఆర్గనైజ్ చేసుకోవడానికి సపరేట్ కవర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆర్డర్ పెట్టినాం అమెజాన్లో. అవి రేపు వస్తున్నాయి. సో ఇవైతే కొంచెం చిన్న చిన్న అయితే పెట్టేసుకుందామని చెప్పేసి పెట్టుకుంటున్నాము. ఇది ఆక్సిడైజ్ జ్యువెలరీ. ఆక్సిడైజ్ జ్యువెలరీ ఎందుకురా? ఇవి బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్ రెండు. సో ఇవన్నీ మినీ బ్లాగ్లో షేర్ చేసుకుంటాము, ఓకేనా? ఇప్పుడు చూపించేంత టైం లేదు మనకి. అండ్ ఈ జ్యువెలరీ గురించి అడుగుతున్నాను కదా, చెప్తా ఒక నిమిషం. ఇది చిన్ని ఇంటి దగ్గరనే పెట్టేసి వచ్చింది. యాక్చువల్గా పెద్దక్క దగ్గర ఉంది. అక్క ఏదో మ్యారేజ్కి పెట్టుకున్నట్టుంది. సో అది అక్కడే ఉంది, నాది ఇక్కడే ఉండిపోయింది. ఓకే, ఈ జ్యువెలరీ గురించి అడుగుతున్నారు చాలామంది అడిగినారు. ఇది మేము బేగం బజార్లో తీసుకున్నామండి. ఈ జ్యువెలరీకి నాకు తెలిసి 2,200 పడింది అనుకుంటా, 2,200 పడింది. ఓకే, ఇది గుత్త పూసలు అంటారు కదా, సో ఆ జ్యువెలరీ అన్నట్టు చాలా బాగా కనిపిస్తుంది. ఇలాంటిది ఇంకా పెద్దది ఇంకా చాలా బాగుంటుంది. ఇలాంటివి నార్మల్గా కొంచెం అంటే మన నెక్ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంటే కనుక ఇది చాలా బాగా కనిపిస్తుంది, ఎందుకంటే నెక్ అంతా కవర్ అయిపోతుంది కదా. సో అందుకే ఫుల్ఫిల్గా కనిపిస్తుంది అన్నట్టు. లేదు కొంచెం నెక్ కొంచెం పెద్దగా ఉందనుకుంటే కనుక అట్లాంటి వాళ్ళకి కొంచెం లాంగ్ ఉంటే బాగుంటుంది. ఓకే, ఇది నేను మా కజిన్ మ్యారేజ్కి అయితే పెట్టేసుకున్నాను. ఇది బేగం బజార్లో తీసుకున్నా అండి. బేగం బజార్లో మాకు తెలిసి ఒక 2-3 షాప్స్ అయితే కొంచెం తెలిసి ఉన్నాయి అన్నట్టు జ్యువెలరీవి. చాలా బాగుంటాయి అక్కడ జ్యువెలరీ. డైరెక్ట్ అక్కడికి వెళ్తాం అన్నట్టు. ఎక్కువ అంటే పర్చేజ్ చేసేది లీచీలో బాగుంటాయి, కలెక్షన్ బాగుంటుంది, ప్రైస్ కూడా బాగానే ఉంటుంది. 2-3 టైమ్స్ నుంచి రెగ్యులర్గా అక్కడికి వెళ్తున్నాం నేను. అంటే కొంచెం క్వాలిటీ మనం అంటే అన్నిటికీ మనము ఇట్లాంటి జ్యువెలరీ అయితే తీసుకోలేము, అంటే కొంచెం హెవీ జ్యువెలరీ అయితే తీసుకోలేము. నార్మల్ జ్యువెలరీ అంటేనేమో కొన్ని ఆన్లైన్లో తీసుకుంటాము, కొన్ని వేరే షాప్స్లో తీసుకుంటాము. బట్ ఏదైనా కొంచెం అకేషనల్ వైజ్గా కావాలనుకుంటే మాత్రం మ్యాక్సిమమ్ బేగం బజార్లో ఉన్న లీచీకి అయితే ఎక్కువ వెళ్తాము. అండ్ ఇంకేమన్నా మీకు తెలిసింటే మాకు సజెస్ట్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేస్తాము. అక్కడ మనకు వీడియో ఫెసిలిటీ లేదు కాబట్టి ఏది చూపించలేకపోతాం. వీడియో ఫెసిలిటీ ఉండదు. ఇయర్ రింగ్స్ ఇవి పెట్టుకున్న భాగ్యం ఎప్పుడు వస్తుందో మాకు. జస్ట్ కోసం పెట్టుకున్నాను. ఓకే, ఇది మెయిన్ జ్యువెలరీ. కొన్ని 700-800, ఇది జస్ట్ నాకు 800 రూపీస్కి వచ్చిందండి. యాక్చువల్గా చిన్ని కూడా పెట్టినా కానీ చిన్నికి క్యాన్సల్ అయిపోయింది. ఇది 700కి వచ్చింది మనకి, 7 కాదు 800కి వచ్చింది. ఎంత బాగుంటుంది ఈ జ్యువెలరీ. మీకు ఈ లైటింగ్ సరిగ్గా కనిపిస్తుందో లేదో. యాక్చువల్గా ముందు నుంచి లైటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ పెట్టుకోలేదు. చాలా బాగుంటుంది జ్యువెలరీ. ఇప్పటికీ 3-4 టైమ్స్ పెట్టుకున్నాము, ఇంకొంచెం కూడా షేడ్ అవ్వలేదు. ఇది యాక్చువల్గా అందరూ చార్మినార్ వెళ్తే బ్యాంగిల్స్ తీసుకుంటారు కదా, మేము బ్యాంగిల్స్ కాదు చార్మినార్ వెళ్తే ఏం తీసుకుంటాం? లక్కర్ తీసుకుంటాం. ఇంకొన్ని అవి దొరకట్లేదు, ఎక్కడ ఉన్నాయో అవి లోపల ఉన్నట్టు. మా దగ్గర ఇట్లాంటి కలెక్షన్ అయితే నిజంగా చాలా ఎక్కువ ఉంది. లక్కర్ బాగుంటుంది చూడండి. మళ్ళీ వింత అన్నీ బాగా నచ్చుతాయి మాకు. ఇది బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఇది పెద్ద ఫ్లవర్ వచ్చి ఉంటుంది, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇవే ఉన్నాయి మొత్తం ఫ్లవర్స్, ఇది బటర్ఫ్లై లాగా. నెక్స్ట్ ఒకటి పెద్దదైతే తీసుకున్నాము, ఇదొకటి అండ్ ఇదొకటి. ఇది నాకు చాలా ఫేవరెట్ చాలా బాగుంటుంది. ఇయర్ కప్స్ అంటారు కదా గైస్, ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి. సో ఇవి తీసుకున్నాక ఇంతవరకు పెట్టనే లేదు, ఇప్పుడు పెడతాం చూడాలి. ఇది ఇవి గైస్ మీకు అర్థమైంది కదా, చాలా బాగా అనిపిస్తాయి పెట్టుకుంటే. క్లియర్ ఉండలేదా నా పట్టీలు. ఇది ఒక ఓన్లీ సింగిల్ లైన్స్ వస్తాయి, ఇట్లా చిన్న చిన్న మధ్యలో ఇట్లా ఏమంటారు వీటిని డ్రాప్స్ లాగా వచ్చాయి అన్నట్టు. చాలా బాగా అనిపిస్తాయి కాళ్ళకు మాత్రం పెట్టేసుకుంటే. నేను ఒక 3-4 టైమ్స్ ఏమో పెట్టుకున్నా, మళ్ళీ పెట్టుకోలేదు. మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు మీతో షేర్ చేసేసుకుంటా. చాలా బాగుంటుంది. నాకు ఎట్లాంటి బాగా ఇష్టం అని నాకు అంతా ఏమంటారు సెట్ లాగా అనిపిస్తుంది.
బట్ ఏంటంటే హెవీ ఉండొచ్చు, జస్ట్ అట్లా మినిమంగా ఉండనట్టు కనిపిస్తే బాగా కనిపిస్తాయి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయిందండి సదరడం అయితే. నేను చెప్పినా కదా ఉన్న 5-6 బాక్సెస్ అన్ని కంప్లీట్గా ఫుల్ చేసేసినాం. రాదా అలసిపోయావు నువ్వు కనబడవుదా ఇట్లా దుప్పట అసలు ఫ్యాబ్రిక్. అరే నాకు బాగుందిరా కలర్ ఇది చాలా బాగా ప్లస్ ఒక ఆర్డర్ అయితే వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి. హాఫ్ శారీ ఒకటి, ఇది ఒకటి అండ్ ఇంకొకటి కూడా ఉంది. నెక్స్ట్ మేము క్యాన్పెయిన్ కూడా మొత్తం బల్క్లో తెప్పించాం అన్నట్టు. ఇప్పుడు నేను అసలు యాక్చువల్గా నా పని నేను చేసుకోకుండా మధ్యలో మీలోకి వచ్చి మాట్లాడుతున్నాను, చూపిస్తాను కావాలి. యాక్చువల్గా మీకు ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే ఇవి ప్లేన్ దుప్పటాస్. సో వీటిని ఎట్లా స్టైల్ చేస్తాం అనేది చూడండి. లాస్ట్ వీడియోలో చూపించా కదా మినీ బ్లాగ్లో ఈ కలర్స్ తీసుకుంటున్నాము అని చెప్పేసి. సో వాటికి అవి దుప్పటాస్ అన్నట్టు. సో వీటిని ఇంకో సపరేట్గా ప్లాన్ చేశాను. సో అది తర్వాత తెచ్చేయండి అని చెప్పేసి. అండ్ ఇవన్నీ లైనింగ్స్ ఇప్పుడు తీసుకెళ్ళాలి. అమ్మో లేదు సపరేట్ మనకి లేస్ ఇవి మనవే. అది లేస్ పంపించేసిన వాళ్ళని. ఓకే అమ్మ క్రీమ్ లేదా, క్రీమ్ దొరికిందా? వైట్ గోల్డ్ అన్నాడు, మనం వైట్ పంపిమన్నాడు. లేదు గోల్డ్ అనుకున్నాం. కాదు గోల్డ్ అవైలబుల్ లేదు అన్నాడు. అదంతా తీసి అవసరం లేదు. ఇది ఒకటి పట్టుకపోతే ఇప్పుడు ఇదో అది ఒకటి తీసుకున్నాం. 2 బెండల్స్ తీసుకొని వచ్చినాము. మాటికి ఇక్కడ వెళ్ళేసరికి ఏంటంటే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. అదే బెండల్లో తీసుకుంటే కనుక తక్కువ పడుతుంది కదా, అందుకనేసి 2 తీసుకున్నాం. 50 మీటర్ ఉంటుంది ఇది. మాకు ఇవన్నీ ఇప్పుడే తెలుస్తున్నాయి గైస్. ఓకే గైస్, ఆల్మోస్ట్ అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది. నేను ఇప్పుడు ఇవాళ చూడండి, నాకు యాక్చువల్గా కెమెరా స్టాండ్ ఫోన్ స్టాండ్ దొరకట్లేదు, అందుకే ఇట్లా పెట్టేసుకొని మాట్లాడుతున్నా. చిన్ని స్టిచ్చింగ్కి అయితే వెళ్ళింది. చిన్న కాదు, చాలా వర్క్ ఉంది. ఆ వర్క్ మీద అయితే బయటకు వెళ్ళింది అన్నట్టు. ఇప్పుడే కొంచెం పికప్ డ్రాపింగ్స్ అంతా అయిపోయినాయి. అండ్ సి మై డాడీ వచ్చింది. చిన్ని ఏమైందిరా? కమ్ ఇవాళ చూడు, స్టాండ్ లేక ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. ఇది ఓన్లీ ఇక్కడికి పోవాల్సింది. ఇన్వాయిస్ ఇవ్వమంటే ఇచ్చింది. అంటే నార్మల్గా మనమే ప్రింట్ తీసి పంపించలేదా ఎమర్జెన్సీ అని ఇట్లా ఇచ్చింది. యాక్చువల్గా అయితే డిప్రెషన్ అదంతా రావాలి ఆడ. శ్వేత బాగుంది, పేషెంట్ లాగా అయ్యి వచ్చిన బయటికి వెళ్ళి. ఓకే, ఇది ఆర్డర్ వచ్చింది. ఒక నిమిషం, ఇది రేపు బ్రిటిష్ పంపించాలి కదా రేపు. ఓకే, ఆర్డర్ ఏంటంటే ఇది మార్స్ నుంచి మార్స్ బ్రాండ్ నుంచి ఇది ఫౌండేషన్ అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా ఈ బ్రాండ్ ఫౌండేషన్. ఇన్ని డేస్ అయితే అది నియాసినమైడ్ యూజ్ చేస్తాను. నేను ఆల్రెడీ చూపించాను కదా డెర్మాది. సో ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. సో చూద్దాం ఎందుకు ఇది తీసుకున్నా అంటే, నార్మల్గా మార్స్ లిప్స్టిక్స్ అయితే యూజ్ చేస్తున్నాం కదా, సో అవి మాకు నచ్చినాయి. అందుకోసమే ఈ ఫౌండేషన్ కూడా బాగుంటుందేమో అని చెప్పేసి ఒక హోప్తో అయితే తీసుకున్నాను. చూడాలి ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ నేను తీసుకున్న షేడ్ అయితే 1 అండి, కనిపిస్తుంది కదా ఫౌండేషన్ ఎంత వెయిట్ ఉంది తెలుసా. అండ్ దీని రివ్యూ నేను కొన్ని డేస్ తర్వాత చెప్తాను, ఇప్పుడు ఏం చెప్పాను ఎందుకంటే యూజ్ చేసిన తర్వాత. ప్యాకేజ్ మాత్రం చాలా, బాటిల్ మాత్రం చాలా బాగుంది. ప్యాకేజ్ కాదు, హై కవరేజ్ అండ్ ప్రిపేర్డ్ ఫర్. చూద్దాం వచ్చిందా జస్ట్ పంప్. నేను 1 షేడ్ తీసుకున్నాం, మరి ఇది ఎలా సెట్ అవుతుందో చూడాలి. ఏమో నాకు కొంచెం అటు ఇటుగా కూడా అనిపిస్తుంది. ఫుల్ స్వెట్ వస్తుంది. ఈ సండే షూట్ ఉంది కదా, సో అప్పుడు ఒకసారి పెట్టుకొని చూద్దాం. చిన్ని కూడా పెడతా. చిన్నికి సెట్ అవ్వదు, అస్సలు సెట్ అవ్వదు నాకు. బేజ్ ఫౌండేషన్స్ అయితే బాగా సెట్ అవుతాయి. ఓకే, నాది ఐవరీ అంటే నాది కొంచెం పింక్ టోన్ ఉంటుంది కదా, స్కిన్ పింక్ లో కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఈ టోన్ తీసుకున్నాను. నేను పెట్టుకుంటే నాకు తెలిసి ప్యాచ్ వర్క్ లాగా ఉంటుంది ఖచ్చితంగా. ఇది నీకు సెట్ అవ్వదు. ఇది నువ్వు వాడిన తర్వాత నా షేడ్ అని పెట్టుకుంటాను. నేను యూజ్ చేసి నాకు సెట్ అయిన తర్వాత చెప్తాను. అండ్ మీకు కూడా నేను యూజ్ చేసి నాకు సెట్ అయింది అనిపిస్తేనే మీకు చెప్తాను. ఓకేనా, అంటే కవరేజ్ ఎలా ఉందని చెప్పేసి. ఈ బ్లాగ్ అయితే ఎంత ప్రశాంతంగా అయితే స్టార్ట్ చేస్తామో అంత హడావిడిగా అయితే అయిపోతుంది. నార్మల్ గా ఏంటంటే మేము ఇక్కడ నియర్ హైదరాబాద్ వాళ్ళకి ఏంటంటే ఎమర్జెన్సీగా కావాలంట, అంటే డెలివరీ ఫాస్ట్ కావాలని చెప్పేసి అన్నారు. సో దానికోసం అని, అంటే ఇప్పుడు కొంచెం ఉంటారు కదా బ్రైడ్స్, సో వాళ్ళ కోసం అయితే కొన్ని కస్టమైజ్ చేసి పెట్టామన్నట్టు. వాళ్ళు కొంచెం ఒక 1 డే ముందే ఇచ్చేసేయండి అని చెప్పేసి అన్నారు. సో ఇవాళ వెళ్ళాల్సింది, ఇవాళ కొంచెం లేట్ అయింది మన స్టిచ్చింగ్. అసలు ఇంతవరకు ఇంత లేట్ కాలేదు, ఫస్ట్ టైం అనుకుంటా. ఓకే గైస్, ఈ వ్లాగ్ అంతా కొంచెం క్లమ్జీ ఉందేమో అనుకుంటున్నా. ఒకసారి ఎడిటింగ్ చేస్తే కానీ తెలీదు. ఓకే, అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మళ్ళీ మంచి వ్లాగ్లో కలుద్దాము. అండ్ మేము కొంచెం ఈ ఉగాదికి అయితే మంచి స్పెషల్గా ఒక వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఉగాది ఎన్నిసార్లు తలుస్తున్నాం కదా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది ఇంకా ప్లాన్ అయితే చేసుకోలేదు. బట్ హాఫ్ సారీస్ ఎక్కువ డిమాండ్ ఉంది మన దగ్గర, సో అందుకోసమే హాఫ్ సారీస్ చేస్తున్నాము.
నెక్స్ట్ కొంచెం శారీస్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండ్ మే, జూన్ వరకు మొత్తం మ్యారేజ్ సీజనే కదా. సో కొంచెం దానితో వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఒక్కొక్కసారి ఒకటి అవైలబుల్గా ఉంటుంది, ఒక్కొక్కసారి అవైలబుల్గా ఉండదు కదా. సో అది మనం ముందే చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి ముందే చెప్పేస్తున్నాం. అది కొంచెం ఇష్యూ అవుతుంది. బట్ ఓకే, కొంచెం హ్యాండిల్ చేయడం అనేది ఈ మధ్య ఈ 2 daysలో కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ ఓకే, మ్యారేజ్ అయితే చేయగలుగుతున్నాము. ఓకే, అండ్ మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా కావాల్సిందే. ఓకే గైస్, నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాము. అండ్ మంచి అప్డేట్స్ అయితే ఇస్తాము. మేము ఎలాంటి అవుట్ఫిట్స్ తీసుకుంటున్నాము అదైతే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాము. అంటే ఒక హాఫ్ సారీ కోసం మేము కస్టమైజ్ చేస్తే బ్యాక్ అండ్ వర్క్ అంతా ఎలా ఉంటుంది అదంతా చూడండి మీరు. ఓకే, అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేసేస్తున్నాము. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. ఓకే, బాయ్ గైస్.